మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 30 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి 28 మంది, ఉపాధ్యాయ స్థానానికి 2 నామినేషన్లు సమర్పించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. కరీంనగర్ మంకమ్మ తోటకు చెందిన దయ్యాల ఓంప్రకాష్, కరీంనగర్ క్రిస్టియన్ కాలనీకి చెందిన డాక్టర్ బండారి రాజ్కుమార్, కరీంనగర్ క్రిస్టియన్ కాలనీకి చెందిన వి నరేందర్ రెడ్డి, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం శ్రీరామనగర్కు చెందిన డాక్టర్ రాపాల రాజు, కరీంనగర్ కోదిరాంపూర్కు చెందిన న్యాంతాబాద్ జనార్దన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేశారు. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామచంద్రాపూర్కు చెందిన చిన్నమై లంజిరెడ్డి, కరీంనగర్ భగత్నగర్కు చెందిన సంకినేని మధుసూదన్ రావు, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన బక్వాడ బాలాజీ, కరీంనగర్ విద్యానగర్కు చెందిన మొక్కు హేమలత పటేల్, జగిత్యాల జిల్లా కండ్లపల్లికి చెందిన చందా సాయికుమార్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నామినేషన్లు సమర్పించారు. ఇక మెదక్ జిల్లా తూఫ్రాన్కు చెందిన ఎనరెల్లి సాయిబాబా, కరీంనగర్ నగరానికి చెందిన సర్దార్ రవీందర్ సింగ్, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం అమరావరానికి చెందిన దారా మనోహర్, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కు చెందిన లింగం కృష్ణ, హనుమకొండ జిల్లా కమలాపూర్కు చెందిన శనిగరపు రమేష్ బాబు పట్టభద్రుల స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దపల్లి జిల్లా మందరి మండలం పుట్టపాకకు చెందిన సిహెచ్ పురుషోత్తం, కరీంనగర్ నగరానికి చెందిన ప్రసన్న హరికృష్ణ, నిర్మల పట్టణానికి చెందిన ఎన్ శ్రీనివాస్, వరంగల్ జిల్లా కాజీపేట మండలం మడికొండకు చెందిన జంక్షన్ బక్క, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కు చెందిన సోమగాని నరేందర్ గ్రాడ్యుయేట్ స్థానానికి నామినేషన్లు సమర్పించారు. ఇదివరకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి యాదగిరి శేఖర్రావు తరపున రంగు శ్రీనివాస్ మరో సెట్ నామినేషన్ సమర్పించారు. ఇదివరకే నామినేషన్ సమర్పించిన జమ్మికుంటకు చెందిన సిలివేరి శ్రీకాంత్, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన వేముల కరుణాకర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మరో సెట్ నామినేషన్ సమర్పించారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన వేముల విక్రమ్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్కు చెందిన అబ్బగోని అశోక్ గౌడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మరో సెట్ నామినేషన్ సమర్పించారు. ఇక రాపాల రాజు, బక్వాడ బాలాజీ, సాయిబాబా 2 సెట్ల నామినేషన్ వేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం దాన్ని గుల్లగొట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ రోడ్ ఎక్కడ పోతాము, తనకు కాని పడితే ఎవడేం చేయలేడు. కానీ వెనుక నుండి నువ్వు పండగొట్టేవాడైతే వెళ్ళలేదు. ఎవరికి అంత ఓపిక లేదు. ఈ ప్రభుత్వం మీద అంత ఇంట్రెస్ట్ కూడా ఎవరికి లేదు. ప్రజలు 64 మందిని గెలిపించారు, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రజల ఆకాంక్షలు మేము వ్యతిరేకం కాదు. అవిశ్వాసం ఎవరన్నారు? పార్టీ అధ్యక్షుడు చెప్పినా, నేషనల్ పార్టీ అధ్యక్షుడు చెప్పినా, ఒక ఎమ్మెల్యే తన ఆలోచన విధానాన్ని చెప్పినంత మాత్రాన అదే పార్టీ నిర్ణయం అని కాదు. ఇవాళ నేను మాట్లాడితే నీకు మాట చెప్పిన ఇది